Hello, my dear students. Welcome you all. So, in this session, we are going to discuss about the Nobel Turing Challenge. So, one of my favorite scientists in the contemporary world is Alan Turing. సో ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధాన్ని ఒంటి చేత్తో ఆపిన మొనగాడు విన్స్టన్ చర్చిల్ కాదు, అలెన్ ట్యూరింగ్ అన్నమాట. మోర్స్ కోడ్ మెషిన్ ని డీకోడ్ చేసి జర్మన్ ట్రూప్స్ ని వికలం చేసి బాంబ్స్ ఎక్కడ పడుతున్నాయి అని చెప్పినటువంటి ఆ మోర్స్ కోడ్ మెషిన్ ని డీకోడ్ చేసే ప్రాసెస్ లో ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా, మోడర్న్ కంప్యూటింగ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ అలెన్ ట్యూరింగ్ పేరు మీదుగా నోబెల్ ట్యూరింగ్ ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్ ప్రవేశపెట్టింది. వాట్ ఈస్ దిస్ నోబెల్ ట్యూరింగ్ ఛాలెంజ్? అంటే ఈ ఎటువంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయబడినటువంటి ఒక ఆవిష్కరణ, అంటే వితౌట్ ఎనీ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఆ ప్రొడక్ట్ తయారీలో కావచ్చు, లేదా ఆ ప్రొడక్ట్ డిజైన్ లో కావచ్చు, ఆ ప్రొడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో కావచ్చు, ఎక్కడా కూడా హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు. హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా డైరెక్ట్ గా ఒక ప్రొడక్ట్ తయారై ఆ ప్రొడక్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వగలిగే స్థాయి వస్తే దాన్ని నోబెల్ ట్యూరింగ్ ఛాలెంజ్ అంటారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రెస్ బట్టి కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైంటిస్ట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ బై 2050 సో నోబెల్ ట్యూరింగ్ ఛాలెంజ్ మే ఎండ్ అంటారు. ఇంకొంచెం ఫాస్టర్ ఫేస్ లో కనుక మెషిన్ లెర్నింగ్, ఓకే, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కనుక ప్రాపర్ గా డెవలప్ అయితే వీ కెన్ సే 2030 కల్లా కూడా నోబెల్ ట్యూరింగ్ ఛాలెంజ్ ద్వారా నోబెల్ ప్రైజ్ రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సో October 1st week is being celebrated as Nobel Week in నేపథ్యంలో. So this Nobel Turing Challenge is one of the greatest challenge ever mankind is going to face. So I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you all.